హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వప్న గోపికృష్ణ. ఈరోజు వీడియోలో నేను శివరాత్రి రోజు పూజా విధానం గురించి ఆల్రెడీ నేను చెప్పేశానండి. ఎవరైనా ఆ వీడియో మిస్ అయినట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. అలాగే శివునికి ఎంతో ఇష్టమైన అభిషేక ద్రవ్యాలు ఉంటాయండి. ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. మనం ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే మనకి ఏ ఫలితాన్ని ఆ శివయ్య ఇస్తాడు అనే విషయాన్ని కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. నేను తప్పకుండా ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కూడా మిస్ కాకుండా చూసేయండి. ఈ వీడియోలో శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయలేని వాళ్ళు ఏం చేయాలి అని నన్ను చాలామంది అడుగుతున్నారండి. అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఫ్యూచర్లో ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్లో కనిపిస్తుంది. మామూలుగా అయితే శివరాత్రి రోజు ఉపవాసం ఎలా చేస్తారండి? ఎవరైనా కూడా సూర్యోదయానికన్నా కూడా ముందే లేచి ఇంట్లో శివయ్యని ఆరాధించి ఆ తరువాత శివాలయానికి వెళ్ళి మనం అక్కడ తీర్థ ప్రసాదాలను తీసుకుంటాము. ఇక్కడ ఓన్లీ తీర్థం మాత్రమే. ఈరోజు మనం ఉపవాసం చేస్తున్నాం కాబట్టి తీర్థం తీసుకొని ఇంటికి వచ్చేస్తాము. ఇంకా ఆ రోజంతా కూడా మంచినీళ్ళు తప్ప ఇంకా ఏమీ తినకుండా తాగకుండా కటిక ఉపవాసం ఉండి నైట్ అంతా కూడా జాగారం చేసి తరువాత రోజు ఉదయాన్నే మళ్ళీ శివాలయానికి వెళ్ళి అక్కడ మళ్ళీ తీర్థాన్ని తీసుకొని తరువాత మనము ఉపవాసం అనేది విడుస్తాము. ఇది కదా ఉపవాసం అంటే. కాకపోతే యాక్చువల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత కటిక ఉపవాసం ఎవ్వరూ చేయలేరండి. అందరం కూడా మనం మందుల మీద బతుకుతున్నాం కదా. బీపీ, షుగర్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇలా స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, ఇలా చాలా ఉంటాయండి. ఎవ్వరం చేయలేకపోతున్నాం కదా. అందుకని ఈరోజు ఉపవాసం అనేది ఇప్పుడు మనము పాలు, పండ్లు తినొచ్చండి. అలాగే జస్ట్ లైట్ ఫుడ్స్ ఉంటాయి కదండి, ఇడ్లీ ఇలాంటివి కూడా తినొచ్చండి. యాక్చువల్లీ ఉపవాసం అంటే స్వామికి, దేవుడికి దగ్గరగా ఉండడం అండి. ఈ ఉపవాసం అసలు ఎందుకు చేస్తాము అంటే మనం ఫుల్గా తినేస్తే మన పొట్టంతా కూడా ఫుల్ అయిపోతే మనకి నిద్ర వస్తూ ఉంటుంది కదా. సో అలా కాకుండా మనం వండుకున్నవి తినడానికి ఇలా చాలా టైం తిని మళ్ళీ వాటిని కడుక్కొని ఇదంతా కూడా ఒక టైం వేస్ట్ ప్రాసెస్, ఎక్కువ టైం కన్జ్యూమ్ చేసే ప్రాసెస్ కదా. సో ఇలా ఏమీ లేకుండా మనం అన్నం తిని వండుకొని తినే ఆ టైం కూడా వేస్ట్ చేయకుండా ఈరోజు అంతా కూడా శివునికి మనం దగ్గరగా ఉండడమే ఉపవాసం అన్నమాట. కాకపోతే ఇప్పుడు ఉండలేని పరిస్థితులు కాబట్టి ఎవరైనా కూడా అల్పాహారం తినొచ్చండి. మరీ హెవీగా అన్నీ తినకుండా జస్ట్ లైట్ ఫుడ్, మన ఆకలి తీరేంత వరకు తినొచ్చండి, పర్వాలేదు. పాలు, పండ్ల రసాలు, పండ్లు ఏమైనా కూడా తినొచ్చు. అండ్ మెయిన్ కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ, వర్క్ ప్రాబ్లం వల్ల కానీ, లేదా ఆడవాళ్ళకి కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కదండి. ఇలాంటి వాళ్ళు ఈ శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయలేకపోతే వాళ్ళు మనకి సంవత్సరంలో 12 మాస శివరాత్రులు ఉంటాయి కదండి. ఆ మాస శివరాత్రిలో ఏదో ఒక మాస శివరాత్రి రోజు కూడా మీరు స్వామికి చెప్పుకొని మీరు ఉపవాసము జాగరణ చేసినా కూడా మనకి సేమ్ ఫలితం అనేది వస్తుందండి. ఈ ఉపవాసం చేసి ఆ రోజంతా కూడా నీరసంగా పడిపోయి ఒక దగ్గర పడుకోవడం అలా చేసే కన్నా కూడా పూజ చక్కగా మనకి పర్లేదు కడుపు కొంచెం నిండేలాగా తిని, మనకి ఆకలి తీరేలాగా తిని, మనం శివయ్యని స్మరించుకుంటూ ఆ రోజంతా టీవీ చూడకుండా, ఈవెన్ అవి శివుడి మూవీస్ అయినా కానీ అలా టీవీ చూడకుండా శివ పంచాక్షరి మంత్రం ఉంటుంది కదండి, ఓం నమ శివాయ అని మనం జపిస్తూ, ఆ మంత్రాన్ని జపిస్తూ ఈరోజంతా కూడా జాగరణ చేస్తే చాలా మంచిదండి. జాగరణ అంటే కూడా చాలామంది ఒకరోజు ఈ నైట్ అంతా జాగరణ అంటే 12 వరకు, నైట్ 12 వరకు, 1 గంట వరకు ఉండడం కాదండి. జాగరణ అంటే ఈరోజు మార్నింగ్ మనం సూర్యోదయానికి ముందే లేస్తాం కదా, అప్పటి నుంచి మనం నైట్ అంతా కూడా పడుకోకుండా శివుణ్ణి స్మరిస్తూ ఉండి, అలాగే రేపు ఉదయాన్న మళ్ళీ స్నానం చేసి మనం శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని ఆ తరువాత మనం ఈ ఒక రోజంతా కంప్లీట్ అయినట్టండి. జాగరణ అంటే అలా చేయాలి.
ఐ హోప్ మీకు ఉపవాసం గురించి అండ్ ఇంకా జాగరణ గురించి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.